హాయ్, వెల్కమ్ టు బిజినెస్ పర్ల్స్. రియల్ ఎస్టేట్ మార్కెట్లో చూసుకుంటే కొత్త కాన్సెప్ట్స్ ఎంట్రీ అవుతున్నాయి. మొన్నటి వరకు చూసుకుంటే అపార్ట్మెంట్ ఒక ట్రెండ్గా ముందుకు వచ్చింది. ఇప్పుడు అలాగే పోస్ట్ పెయిడ్ హోమ్స్ అనేవి లగ్జరీ అపార్ట్మెంట్స్ కావచ్చు, జనరల్ అపార్ట్మెంట్స్ కావచ్చు, అవి కూడా ఎంటర్ అయ్యాయి. అయితే ఈ ట్రెండ్ పర్మనెంట్గా ఉంటుందా, సస్టైన్ అవుతుందా, తాత్కాలికమేనా అనే అంశాలపై చర్చించేందుకు మనతో పాటు నారెడ్కో వెస్ట్ జోన్ బిల్డర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, అలాగే సిఎండి వి శ్రీనివాసరావు గారు ఉన్నారు. అలాగే ఆర్వి నిర్మాణ్ సిఓఓ చైత్ర గారు మన ముందున్నారు. అట్లాగే రవికుమార్ నంబూర్ గారు రియల్ ఎస్టేట్ అనలిస్టు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా శ్రీనివాసరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఇది బై నౌ పే లేటర్ అనే కాన్సెప్ట్ అనుకోవచ్చా, లేకుంటే కొంత డిఫరెంట్ ఉందా దీనికి, పోస్ట్ పెయిడ్ హోమ్స్కి ఆ సెగ్మెంట్కి? మురళి గారు, ఇక్కడ పోస్ట్ పెయిడ్ హోమ్స్ అనేది అంటూ ఏమి ఒక అట్లా నేమ్ ఏం లేదు. బట్ వీఆర్ కాలింగ్ లైక్ దట్, పీపుల్ ఆర్ కాలింగ్ లైక్ దట్. ఈ పోస్ట్ పెయిడ్ హోమ్స్ అని ఎందుకు కాల్ చేస్తున్నారంటే, ఈఎంఐని కనుక ఇంట్రెస్ట్ ఓన్లీ పే చేసేటట్టు డిజైన్ చేసి, ఈఎంఐ భారం లేకుండా ఓన్లీ ఇంట్రెస్ట్ ని కొందరు బిల్డర్లు అంటే వెరీ ఫ్యూ బిల్డర్స్ ఆఫర్ ఇస్తున్నారు. ఏంటి, నో ప్రీ ఈఎంఐ అని చెప్పి. అందులో ఆ ఇంట్రెస్ట్ పార్ట్ మాత్రం బిల్డర్ పే చేస్తారు అనమాట కస్టమర్ తరపున. లేకపోతే కస్టమర్ పే చేస్తే కస్టమర్ కి బిల్డర్ రియంబర్స్ చేస్తున్నారు. దాన్ని పోస్ట్ పెయిడ్ హోమ్స్ అని పిలుస్తున్నారు. పోస్ట్ పెయిడ్ అంటూ ఏమి సపరేట్ గా లేదు. ఏ లోన్ అయినా సరే యాజ్ పర్ ద ప్రోగ్రెస్ ప్రకారమే, కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ లింక్ చేసి మాత్రమే డిస్బర్స్ చేస్తుంది బ్యాంకు, కస్టమర్ కూడా. కాకపోతే ఆ వచ్చిన ఆ పార్షియల్ డిస్బర్స్మెంట్ కి అయ్యే ఇంట్రెస్ట్ ని కొందరు బిల్డర్లు బ్రాడ్కాస్ట్ లో కొంత లోడ్ చేసి బోత్ షేర్ చేసుకోవడం జరుగుతుంది. అక్కడ ఏంటంటే కస్టమర్ కి చిన్న ఉపశమనం ఏంటంటే ఈఎంఐ బడ్డెన్ ఉండదు. రెంట్ ఉండే వాళ్ళకి రెంట్ ఈఎంఐ కడతాం కష్టం అవుతుంది కాబట్టి ఇలాంటి ఫెసిలిటీస్ వస్తున్నాయి. దట్ వెరీ ఫ్యూ 1 or 2 పీపుల్ మాత్రమే ఆఫర్ చేస్తారు, ఇంకా నాట్ మచ్. రైట్ అండి. చైత్ర గారు, ఇది అప్పర్ మిడిల్ క్లాస్ కావచ్చు, మిడిల్ క్లాస్కి కొంత రిలీఫ్ ఇచ్చే అంశం అంటారా? సో డెఫినెట్ గా కొంచెం రిలీఫ్ ఉంటుంది. కానీ శ్రీనివాస్ గారు చెప్పినట్టు చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి, ఇలా చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ ఇది చూసినప్పుడు ఎట్లా ఉంటుందంటే, దాంట్లో మనం చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ ఏదైతే ఉంటే సరిగ్గా చూసుకోవాలి. సో అవన్నీ కరెక్ట్ గా చూసుకున్నట్టయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది ఆఫర్ చేసే వాళ్ళు కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ అనేది ఎలా ఉంది ప్రాజెక్ట్ ది అంటే 6 months ఉందా, 1 year ఉందా. సో 6 months to 1 year ఉంటే అది డెఫినెట్ గా కొంచెం బెనిఫిట్ అవుతుంది వాళ్ళకి, కస్టమర్స్ కి. ఇంకా ఎక్కువ ఇస్తున్నారంటే అది కొంచెం ఆలోచించాల్సిన అంశం. ఓకే రైట్ అండి. అయితే ఇప్పుడు ఇంటి ఈఎంఐ కంటే పోస్ట్ పెయిడ్ మోడల్ కొంచెము రిలీఫ్ ఇస్తుంది అంటారా, తక్కువ భారం పడుతుందా? అంటే తప్పకుండా అండి. అంటే ఎవరైతే ఎఫర్డబిలిటీ లేదో, అంటే ఈఎంఐని కట్టడానికి ఇబ్బంది అవుతుందో, రెంట్ గా ఉండేటప్పుడు బోత్ బేర్ చేయాలి కాబట్టి వాళ్ళు ఈ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు, నథింగ్ రాంగ్. బట్ బిల్డర్ క్రెడిబిలిటీని కూడా చూసుకోవాలి, అక్కడ ఇంపార్టెంట్ అది. బట్ సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అని, ఏదైతే ప్రాజెక్ట్ అప్రూవల్ వచ్చి, రెరా అప్రూవల్ వచ్చి, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి, వర్క్ ప్రోగ్రెస్ స్టార్ట్ అయ్యి, కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ లింక్డ్ ప్రోగ్రామ్ ఉండి, అది ఎవ్రీ క్వార్టర్ ఎవ్రీ మంత్ చూసుకుంటా ప్రోగ్రెస్ ప్రకారం అమౌంట్ రిలీజ్ చేసుకుని ఈఎంఐ ఇంట్రెస్ట్ కట్టుకుంటే, అంటే మనీ ఉన్నాళ్ళకి ఇబ్బంది లేదు. మనకు రకరకాల స్కీమ్స్ వచ్చినాయి కాబట్టి ఇదివరకులాగా కాకుండా, ఇదివరకు మనకు 75% మించి లోన్ వచ్చేది కాదు. ఇవాళ నేషనల్ బ్యాంక్స్ 80% లోన్ ఇస్తున్నాయి ఎంప్లాయిడ్ సాలరీడ్ ఎంప్లాయీస్ కి. అలాగే ఎన్బిఎఫ్సిస్ 90-95% లోన్ ఇస్తున్నాయి. ఆ 90% లోన్ లో కూడా 10% అమౌంట్ కూడా డౌన్ పేమెంట్ ఒకేసారి కట్టాల్సిన అవసరం లేదు. 5% ఇప్పుడు కట్టి, 7% ఇప్పుడు కట్టి, లేదా 3% తర్వాత బ్యాంక్ డిస్బర్స్ బ్యాంక్ చేసిన తర్వాత బ్యాలెన్స్ ఆల్ మిడిల్ లో కట్టి చేసుకోవచ్చు. అంటే రకరకాల ఆప్షన్స్ వచ్చినాయి హోమ్ బయర్స్ కి. ఎవరైనా ఒక హోమ్ ఫ్లాట్ కొనేటప్పుడు ఉన్న ఆప్షన్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేసుకుని డిస్కస్ చేసి, మా బిల్డర్స్ దగ్గర కూడా హోమ్ లోన్ అడ్వైజర్స్ ఉంటారు కాబట్టి కూలంకుషంగా చర్చించి వాళ్ళకి ఏ ఆప్షన్ సూట్ అయ్యిద్దు, అంటే ఇది అందరికీ వర్తించదు, ఎవరికి ఏ ఆప్షన్ కావాలో ఆ ఆప్షన్ ప్రకారం చూస్ చేసుకుంటే బాగుంటుంది. రైట్ అండి. చైత్ర గారు, ఇప్పుడు రెంట్స్తో విసిగిపోయిన వాళ్ళకి ఒక సొంత ఇల్లు తీసుకోవాలి అనుకుంటారు, వాళ్ళు ఒక బోల్డ్ స్టెప్ తీసుకోవడానికి ఈ కాన్సెప్ట్ ఏమన్నా యూజ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? సో డెఫినెట్ గా ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టు మనము హెల్ప్ అనేది అవుతుంది. సో అది ఎలా అంటే, మనం అన్ని చూసుకొని, ఇప్పుడు రెప్యుటేషన్ ఆఫ్ ద బిల్డర్, సో రిస్క్ అనేది మనం
మెజర్ చేసుకొని చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక రెప్యూటెడ్ బిల్డర్ చేస్తున్నారా, సో కన్స్ట్రక్షన్ వాళ్ళు ప్రీవియస్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసిన కన్స్ట్రక్షన్ టైమ్ లైన్ ఎలా ఉంది, సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయగలుగుతారు అంటే అప్పుడు డెఫినెట్ గా అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఎట్లా రేట్ ఎలా ఇస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అదే ఏరియాలో మనకు 6,000 per SFT ఒక కంప్లీటెడ్ ప్రాజెక్ట్ అమ్ముతున్నారు అనుకోండి, ఈ ఒక ప్రాజెక్ట్ ఏదైతే 1 year టు కంప్లీట్ ఉందో ఆ డెవలపర్ సేమ్ అదే ప్రైస్ కి మీకు బై నౌ పే లేటర్ అనే ఆప్షన్ ఇచ్చినట్టయితే అడ్వాంటేజ్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు డెవలపర్ 6,000 బదులు 6,500 కోట్ చేసి పెట్టినారు అనుకోండి, సో అది మీకు ఇంట్రెస్ట్ కి ఈక్వల్ అయిపోతుంది. సో అది ఆ రిసర్చ్ అనేది కస్టమర్ చేసుకోగలగాలి. ఆ ప్రైస్ అనేది మ్యాచ్ అవుతుందా కంపారిజన్ చేసుకోవాలి. అక్కడ ఉన్న ప్రాజెక్ట్స్ కి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కరెక్ట్ గా ఉందా, ఇప్పుడు ఆ బిల్డర్ అనే వాళ్ళు లెగసీ ఉందా, వాళ్ళకి రెప్యుటేషన్ అనేది ఉందా, అగ్రిమెంట్ టర్మ్స్ ఎలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10% పే చేశారు వాళ్ళు, 10% పే చేశాక అగ్రిమెంట్ టర్మ్ లో ఎలా ఉంది, ఇప్పుడు ఫ్యూచర్ లో వాళ్ళు క్యాన్సిల్ చేసుకుందాం అనుకున్నప్పుడు ఈ 10% బిల్డర్ తీసుకుంటారా లేకపోతే వాళ్ళకి రిఫండ్ అవుతుందా. సో ఆ బ్యాంక్ కి బ్యాంక్ లోన్ ఎలా రాసి పెట్టుంది, వాట్ ఆర్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇవన్నీ అయితే చూసుకొని ఉంటే కస్టమర్ అడ్వాంటేజ్ అవుతుంది వాళ్ళకి. ఎందుకంటే ఆ సేమ్ ప్రైస్కి వచ్చినట్టయితే వాళ్ళకి ఒక 6 months to 1 year అనే లోన్ పేమెంట్స్ ఏదైతే ఉంటుందో అది డెఫినెట్ గా అడ్వాంటేజ్ అవుతుంది. రైట్ అండి. అయితే బిల్డర్ ట్రాక్ రికార్డ్ చూడాలంటారు. మురళి గారు, మీరు ఇక్కడ రెంటల్ వర్సెస్ పర్చేజ్ అని అడుగుతున్నారు. మన చైత్ర మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది దీనికి పోస్ట్ పెయిడ్ దానికి. ఈ రెంటల్ వర్సెస్ మనం ఓన్ కనుక చూసుకున్నప్పుడు అయితే, బయింగ్ చూసుకున్నట్టయితే ఒక 10 years కనుక రెంట్ మీరు పే చేస్తూ వెళ్తే రెంట్ ఎవ్రీ ఇయర్ 5% ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో 50,000 ఉన్న రెంట్ ₹1,00,000 అవుతుంది రెంట్. అదే కనుక మీరు ఓన్ హౌస్ తీసుకుని ఈఎంఐ కనుక కట్టుకుంటూ వెళ్తే ₹1,00,000 ఈఎంఐ కనుక పెట్టుకుని వెళ్తే మీరు ఒక 10 ఏళ్ల తర్వాత మీకు సొంత ఫ్లాటో సొంత ప్లాటో విల్లానో మీ అనుమానం ఉంటుంది, మీకు ఒక ఆస్తి ఏర్పడుద్ది, సోషల్ సెక్యూరిటీ ఏర్పడుద్ది, బ్యాలెన్స్ షీట్ లో ఒక బిగ్ అసెట్ కూడా ఏర్పడుద్ది. సో రెంటల్ వర్సెస్ బయింగ్ ఆల్వేస్ బయింగ్ విల్ బి ద యాడెడ్ అడ్వాంటేజ్. ఎందుకంటే మంచి లోన్ ఫెసిలిటీస్ వచ్చినాయి, తక్కువ రేట్లలో తక్కువ ఇంట్రెస్ట్ దొరుకుతున్నాయి, లోన్ ఆప్షన్స్ వచ్చినాయి. కాబట్టి వీ స్ట్రాంగ్లీ సజెస్ట్ టు ద ప్రజెంట్ జనరేషన్ టు బై హోమ్, నాట్ ఆన్ రెంట్. రైట్ అండి. చైత్ర గారు, ఇప్పుడు యూత్ ఎర్లీగా కెరీర్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ కాన్సెప్ట్ కొంచెము బెటర్గా ఉండొచ్చు అంటారు, ఎట్లా? డెఫినెట్ గా. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పర్చేజర్ డేటాను చూస్తే ఒక 15-20 years బ్యాక్ చూస్తే మనకు కొనేవాళ్ళు ప్రతి ఒక్కరు 45 years అబౌవ్ ఏజ్ గ్రూప్ అనేది ఉంది డేటాలో. కానీ కరెంట్ గా ఇప్పుడు ఈ 1-2 years లో మనం చూసుకున్నట్టయితే ఏజ్ గ్రూప్ అనేది 25 to 30 years కే వచ్చింది. సో జనరేషన్ అనేది డెఫినెట్ గా స్టెబిలిటీ పెరిగింది. సో మనకు ఫ్యామిలీస్ కూడా సపోర్ట్ చేయడం కుదురుతుంది యూత్ కి. సో ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి జాబ్స్ చేస్తున్నారు, ఇద్దరు కలిసి అఫోర్డ్ చేయగలుగుతున్నారు ఇంట్రెస్ట్లను కానీ ఈఎంఐలను కానీ, అండ్ పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉంది. ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు పేరెంట్స్ డౌన్ పేమెంట్ చేస్తున్నారు, ఓకే మేము 20% పే చేస్తాం, మీరు రెంట్ పే చేసి మీరు ఇంట్రెస్ట్ పే చేసుకోండి అనే కాన్సెప్ట్ లో ఉంది. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే యూత్ కి డెఫినెట్ గా యూత్ బయింగ్ పవర్ ఎక్కువైంది. సో మనకి ఇప్పుడు చూస్తున్న డేటా అంతా యూత్ ఇస్ బయింగ్ మోర్. సో ఇప్పుడు మనం డెఫినెట్ గా డెవలపర్స్ కానీ ఎవరన్నా కూడా యూత్ ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో దిస్ కాన్సెప్ట్ అనేది యూత్ కి అడ్వాంటేజ్ అవుతుంది. కరెక్ట్, మేము చెప్పిన పాయింట్స్ అన్ని మనం కరెక్ట్ గా చూసుకొని రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ లో అన్ని కరెక్ట్ గా గైడ్ లైన్స్ ఉన్న వాటిలో చూసుకుంటే అడ్వాంటేజ్ గా ఉంటుంది. రైట్ అండి. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు చూసుకుంటే కొంచెం జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి, అట్లాగే ఎకానమీలో కూడా అస్థిరత ఉంది. సో ఈ టైంలో హోమ్ బయింగ్ చేయొచ్చు అంటారా, లేకుంటే ఎట్లా వెయిట్ చేయమంటారా? మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అండి మనకు ఆల్టర్నేటివ్ ఇన్కమ్ ఉంటుంది, ప్రతి వాళ్ళకి కూడా ఆల్టర్నేటివ్ అసెట్స్, ఆల్టర్నేటివ్ ఇన్కమ్ ఉంటుంది, ప్లస్ డ్యూయల్ ఇన్కమ్. యాజ్ చైత్ర సెడ్, మనకు డ్యూయల్ ఇన్కమ్ ఉంది. మనకి జాబ్ థ్రెట్ అంత లేదు. కాబట్టి మనకి నేషనల్లో ఉన్న పాలిటిక్స్ లో కానీ, లేకపోతే ఇప్పుడు ఈ రెసెషన్ కానీ ఇంకోటి కానీ మనకి పెద్ద ఎఫెక్ట్ ఉండదు. మనం వీ రన్ ద ప్యారలల్ ఎకానమీ, మన పీపుల్ అందరు కూడా. అందుకు కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. మన దగ్గర ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఉండటం వల్ల బయింగ్ పవర్ కూడా ఎక్కువ ఉంది మనకి. కాబట్టి మన కన్స్ట్రక్షన్ రంగానికి ఎలాంటి ఇబ్బంది లేదు హైదరాబాద్ లో. మన దినదిన అభివృద్ధితో దేదీప్యమానంగా ముందుకు సాగుతూనే ఉంటుంది, కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. చక్కగా కళ్ళు మూసుకుని కొనుక్కోవచ్చు.
రైట్ అండి. చైత్ర గారు, ఇప్పుడు ఒక రకమైన వల్టాలిటీ స్టేజ్ ఉంది, స్తబ్దత కూడా కొంత ఉందని చెప్తున్నారు. సో దాన్ని బీట్ చేసేందుకు ఇలాంటి కాన్సెప్ట్స్ వస్తున్నాయా, లేకుంటే ఇన్బిల్ట్ ఎంకరేజ్ చేయడం కోసము ఎట్లా అంటారు బయర్స్ని? శ్రీనివాస్ గారు చెప్పినట్టు మార్కెట్ అనేది మంచిగా ఉంది మనకు. ఇప్పుడు కరెంట్ గా మార్కెట్ ఏదైతే ఉందో మనకు మైక్రో మార్కెట్, మన మార్కెట్ మైక్రో మార్కెట్ మన ఎఫెక్ట్ అవ్వట్లేదు. సో మన మార్కెట్ అనేది మంచిగా ఉన్నప్పుడు ఈ ఆఫర్స్ ఏవైతే వస్తున్నాయో అవి వెరీ ఫ్యూ డెవలపర్స్ తీసుకొస్తున్నారు. శ్రీనివాస్ గారు చెప్పినట్టు మన వేలలు లెక్క పెట్టవచ్చు. అండ్ అది కూడా ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ ద మార్కెట్, మన మార్కెట్ కండిషన్స్ ని కాబట్టి రావాలి. అది కూడా చైత్ర మనకి బిల్డర్స్ కూడా మురళి గారు 100% ఇదే ఆఫర్ లో అమ్మరు. ఒక 100 ఫ్లాట్స్ కనుక ఒక బిల్డర్ కనుక బిల్డ్ చేస్తుంటే దాంట్లో ఒక 10%, 10 ఫ్లాట్స్ 20 ఫ్లాట్స్ 25 ఫ్లాట్స్ ఈ ఫెసిలిటీ ఇస్తారు. ఎందుకంటే ఒకటి బయింగ్ పవర్ పెంచడానికి, రెండు బిల్డర్ తొందరగా అమ్మితే వర్కింగ్ క్యాపిటల్ ఇబ్బందులు లేకుండా బ్యాలెన్స్ చేసుకోవటానికి మాత్రమే ఈ స్కీమ్ అన్నమాట. వాళ్ళ అవైలబిలిటీని బట్టి. సో ఇట్స్ పర్సనల్ చాయిస్. ఆ డెవలపర్ కి స్టాక్ ఉంది, మాకు కొంచెం క్విక్ గా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు చేస్తున్నారు. హోల్డ్ చేసుకొని మేము యాజ్ పర్ ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ చేసుకోవచ్చు అనుకున్న వాళ్ళు నార్మల్ గా చేస్తున్నారు. సో ఇది వాలటాలిటీని బట్టి కాదు, కానీ ఇండివిజువల్ స్టాక్ అండ్ అవైలబిలిటీని బట్టి చేస్తున్నారు. రైట్ అండ్ శ్రీనివాసరావు గారు, దీనికి బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సెగ్మెంట్ నుంచి ఎట్లా ఏమన్నా రిస్క్ పేరుకుపోయే అవకాశం ఉందా? వాళ్ళు ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటారు, బిల్డర్ అండ్ బ్యాంకర్స్ ఎట్లా? సరే, ఏ హోమ్ లోన్ అవైల్ చేసుకున్నా బ్యాంకర్ల నుంచి, అది బ్యాంకర్ అవ్వచ్చు, ఎన్బిఎఫ్సి అవ్వచ్చు, వాళ్ళు 100% సెక్యూరిటీ చూసుకుని మాత్రమే లోన్ ఇస్తారు. వాళ్ళకి లోన్ గురించి ఎలాంటి ఇబ్బందులు రావు ఫైనాన్షియల్ గా. దే విల్ టేక్ ఆల్ ప్రికాషన్స్. ఒక మనకు ఇప్పుడు అన్ని రంగాల్లో కల్లా హైయెస్ట్ సెక్యూరిటీ లోన్ అంటే ఓన్లీ హౌస్ లోనే. కార్ లోను, వెహికల్ లోను, ఇండస్ట్రీ లోను, ఎనీ లోన్ అన్నిటితో కంపేర్ చేస్తే హైయెస్ట్ సెక్యూరిటీ ఉన్న లోన్ హోమ్ లోన్. ఎందుకంటే హోమ్ అనేది ఒక సెంటిమెంట్ మనకి. మన హోమ్ లో లోన్ కట్టకుండా బ్యాంక్ నోటీస్ వచ్చినా, బ్యాంక్ ఆక్షన్ పెట్టినా ప్రజలు తట్టుకోలేరు, బయర్స్. సో దే గివ్ ఫస్ట్ ప్రయారిటీ. అండ్ సెకండ్ థింగ్, ఇదివరకులాగా మనకు హైయర్ ఇంట్రెస్ట్ లేవు. ఇప్పుడు 7.25 లోయర్ ఇంట్రెస్ట్ లో మనకు లోన్ దొరుకుతుంది సాలరీడ్ ఎంప్లాయీస్ కి. అలాగే 90% అమౌంట్ లోన్ వస్తుంది, 80%, 85%, 90%. కాబట్టి హోమ్ బయర్స్ కి ఇబ్బంది లేదు. ఈ లోన్స్ అవైల్ చేసుకోవడం వల్ల మంచి ఫెసిలిటీ పెరిగింది, బ్యాంక్స్ కి టర్న్ ఓవర్ పెరిగింది, ఆదాయం పెరిగింది, బ్యాంక్స్ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. రైట్ అండి. రవికుమార్ గారు జాయిన్ అయ్యారు. సార్ రవికుమార్ గారు, ఓకే, మ్యూట్లో ఉన్నారు సార్, అన్మ్యూట్ చేయండి. వన్స్ చైత్ర గారితో మాట్లాడదాం. చైత్ర గారు, ఈ రీసెంట్ ప్రాప్ టైగర్ రిపోర్ట్ చూసుకుంటే హైదరాబాద్లో హోమ్ సేల్స్ 25% అప్ అయ్యాయి. సో ఎట్లా ఉంది ట్రెండ్? మార్కెట్ వైజ్ చూస్తేనేమో కొంత స్లో ఉందనిపిస్తుంది. ఈ రిపోర్ట్లో మాత్రం 25% హోమ్ సేల్స్ పెరిగినట్టుగా వచ్చింది. బెంగళూరులో, హైదరాబాద్లో డబల్ డిజిట్ గ్రోత్ ఉంది. ఓవరాల్ ఇండియా 2% ఉందండి. ఎట్లా చూడొచ్చు? సో డెఫినెట్ గా మార్కెట్ అయితే బాగుంది, గ్రోత్ అనేది మనకు కనిపిస్తుంది. ఈ సేల్ రిపోర్ట్ కూడా ఎట్లా చూడాలంటే సీజనాలిటీని బట్టి ఉంటుంది అండ్ ఇయర్ టు డేట్ అనేది ఉంటుంది. సో కంపారిజన్ ఎలా ఉంది, ఇప్పుడు ఇయర్ టు డేట్ చేస్తున్నారా లేకపోతే మంత్ ఆన్ మంత్ బేసిస్ చేస్తున్నారా అనేది కూడా ఇంపార్టెంట్. కొన్ని మంత్స్ మనకు హైయర్ సేల్స్ కనిపిస్తుంది, కొన్ని మంత్స్ సీజనాలిటీని బట్టి తక్కువ కనిపిస్తుంది. సో బట్ ఓవరాల్ గా మార్కెట్ ఇస్ లుకింగ్ అప్ అండ్ వీఆర్ సీయింగ్ మంచి సేల్ గ్రోత్ అయితే కనిపిస్తుంది. Shall I add one small point here? సార్ చెప్పండి. మీరు స్తబ్దత ఉంది కానీ మనకు గ్రోత్ చూపిస్తున్నారు. గ్రోత్ అయితే ఉందండి. ఎక్కడ స్తబ్దత ఉందంటే 5,000+ ఎస్ఎఫ్టీ యూనిట్స్ లో కానీ 9,000 ఎస్ఎఫ్టీ యూనిట్స్ లో కానీ కొంచెం స్తబ్దత ఉన్నమాట వాస్తవం. బట్ ఎఫర్టబుల్ అంటే 2 bedroom 1,250 to 1,500, 3 bedroom 1,500 to 2,500 యూనిట్స్ ఎక్కడ కూడా స్తబ్దత లేదు. హైదరాబాద్ లో సేల్స్ బాగా అవుతుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. ఓన్లీ బిగ్గర్ యూనిట్స్ లో కొంచెం స్తబ్దత ఉంది, అది కూడా స్లోగా మూవ్ అవుతుంది, అంతే తప్ప స్తబ్దత లేదు. అండ్ టు యాడ్ టు దట్, మనకు హైదరాబాద్ అనేది చాలా వేరీడ్ మార్కెట్. మనకు ఆల్ టైప్స్ ఆఫ్ బడ్జెట్ లో మనకు ఉన్నాయి ఫ్లాట్స్. సో ఇప్పుడు మనం 4,000 నుంచి చూసుకొని 15,000-20,000 వరకు కూడా వెళ్తున్నాయి. సో అంత వేరీడ్ గా ఉన్నప్పుడు మనకు పాకెట్స్ క్రియేట్ అయిపోయాయి. సో ఆ పర్టికులర్ పాకెట్, ఒక పర్టికులర్ పాకెట్ ఎక్కువ గ్రో అవుతుంది, ఒక పర్టికులర్ పాకెట్ స్లోగా గ్రో అవుతుంది. బట్ ఓవరాల్ గ్రోత్ అయితే డెఫినెట్ గా ఉంది. రైట్ అండి. రవికుమార్ గారు, సార్ సార్ చెప్పండి సార్, పోస్ట్ పెయిడ్ హోమ్స్ ట్రెండ్ ఎలా ఉండబోతుంది ముందు?
అంటే యాక్చువల్ గా మన వాళ్ళందరూ కూడా చెప్పారు బ్యాంకర్స్ గురించి, కానీ బ్యాంకర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు మార్టిగేజ్ చేసుకున్నటువంటి విల్లాస్ మనం చూస్తున్నాం కదా, మార్టిగేజ్ చేసిన విల్లాస్, మార్టిగేజ్ చేసుకున్న హౌసెస్ ఏదైతే ఉన్నాయో, వెన్ ఎవర్ బ్యాంక్ ఈజ్ ఎక్స్టెండింగ్ లోన్స్, అవి ఏమేంటి అనేది పబ్లిక్ కి తెలియపరచట్లేదండి. దాని వల్ల ఏమవుతుందంటే మార్టిగేజ్ ఫ్లాట్స్, మార్టిగేజ్ ప్లాట్స్ మీద కూడా అగ్రిమెంట్ ఫర్ సేల్ ఎంటర్ అయిపోతున్నారు బిల్డర్స్, డెవలపర్స్. ఇది ఒక సైడ్. ఇంకా మీరు రెండో సైడ్ చూస్తే మీరు అడిగినటువంటి ఏదైతే స్తబ్దత ఉందో, స్తబ్దత అయితే డెఫినెట్ గా కొన్ని ఏరియాస్ లో బాగా ఉందండి. కొన్ని లగ్జరీ వాటిల్లో, లగ్జరీ సెగ్మెంట్ లో పెద్దగా స్తబ్దత లేదు. నా ఉద్దేశంలో ఇట్ ఇస్ రివర్స్ అనమాట. ఎఫర్డబుల్ వాటిల్లో అంటే 5,000 రూపీస్ ఎస్ఎఫ్టీ అలా పెట్టిన వాళ్ళకి మాత్రం ఓకే. 5,000, 6,000 రూపీస్ లోపల ఎస్ఎఫ్టీ ఉంటే కేస్ టు కేస్ అంటారు. ఏమండి, కేస్ టు కేస్ అంటారు. కేస్ టు కేసు, ఏరియా టు ఏరియా అండ్ డిపెండింగ్ ఆన్ ది ప్రైస్ అండి. రైట్ అండ్ సార్. ఫస్ట్ హోమ్ బయర్స్ అయితే వాళ్ళు బాగానే మక్కువ చూపిస్తున్నారు. ఐటీ ప్రొఫెషనల్స్ చాలా భయపడుతున్నారు బికాస్ ఆఫ్ లే ఆఫ్. అందువల్ల కొత్త ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేదు. రైట్. అయితే ఈ పోస్ట్ పెయిడ్ హోమ్స్ గురించి మనం మాట్లాడుతున్నాం సార్, దాని గురించి చెప్పండి మీ ఒపీనియన్. పోస్ట్ పెయిడ్ హోమ్స్ అంటే యాక్చువల్ గా ఇది కాన్సెప్ట్ పేరు అయితే మార్చారు తప్ప కాన్సెప్ట్ ఇదివరకంటే పాతదే, ఓల్డ్ కాన్సెప్ట్, ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ లాగా తీసుకొచ్చారు. పోస్ట్ పెయిడ్ హోమ్స్ కి చక్కటి డిమాండ్ ఉందండి. అది మాత్రం డిఫరెంట్. పోస్ట్ పెయిడ్ హోమ్స్ డిఫరెంట్ ఉంది దాని డిమాండ్. రైట్ సార్. శ్రీనివాసరావు గారు, రాబోయే 5 years లో ఎట్లా మన మార్కెట్ రియల్ ఎస్టేట్ ఎలా మౌల్డ్ కాబోతుంది అంటారు? 5 years సార్, మనకు వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బేస్ చేసుకుని ఇప్పుడున్న గ్రోత్ రేట్ చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్కెట్ అప్వర్డే ఉంటుంది, సేల్స్ ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ రవికుమార్ గారు చెప్పిన దానికి ఒక చిన్న క్లారిఫికేషన్ ఇక్కడ. మనకు దగ్గర 4,000+ బిల్డర్స్ ఉన్నారండి హైదరాబాద్ లో, రిజిస్టర్డ్ అన్రిజిస్టర్డ్ అందరూ కలిపి. ఎవరో ఒకళ్ళో ఇద్దరో ఏమైనా మార్టిగేజ్ ఫ్లాట్లు అగ్రిమెంట్ చేసి ఉండొచ్చు. బట్ ఇవాళ ఉన్న ట్రాన్స్పరెన్సీకి, రెరా యాక్ట్ కి, ఉన్న సిస్టమ్స్ కి ఏ ఆర్గనైజ్డ్ బిల్డర్ కూడా, ఏ రెప్యుటేటెడ్ బిల్డర్ కూడా అలా చేయటం స్కోప్ లేదు. అలా స్కోప్ చేస్తున్నామంటే కస్టమర్ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఏదైనా మార్టిగేజ్ ఉంటే క్లియర్ గా మార్టిగేజ్ లో చూపిస్తుంది రెరాలో. అలాగే మనం వెరిఫై చేసుకోవచ్చు ఈసీ తీసుకుంటే. మార్టిగేజ్ బోత్ రెండు పక్కల నుంచి బాధిస్తుంది. కస్టమర్ జాగ్రత్తగా చూసుకోవాలి, బిల్డర్ అలా చేయకూడదు. అలా ఎవరైనా బిల్డర్ చేశారు అంటే ఈవెన్ ఆర్గనైజేషన్స్ కెనడాయ్, నెరాడ్కో కూడా ఒప్పుకోవట్లేదు. మేము స్వయంగా వెళ్ళి కూడా రెరాకి, గవర్నమెంట్ కి కంప్లైంట్ ఇచ్చాము. ఎవరైనా ప్రీ సేల్స్ చేసినా, ఎవరైనా ఇలాంటివి చేసినా యాక్షన్ తీసుకోండి. అసలు యాక్చువల్ గా బిల్డర్లు ఇలాంటివి చేస్తే అలాంటి గురేయాలండి. ఎవరైనా బిల్డరు పర్మిషన్ లేకుండా ప్రీ సేల్స్ చేసి ల్యాండ్ లేకుండా అమ్మే వాళ్ళని హ్యాంగ్ చేయాలి. అట్లాగే కస్టమర్లు కూడా కోఆపరేట్ చేయకూడదు. అలాంటి రవికుమార్ గారు లాంటి విశ్వనాథులు కూడా వాటిని ఖండించాలి. అలాంటి ఖండించినప్పుడే మనం ఈ ఆర్గనైజేషన్, మనం ఆర్గనైజ్ సెక్టర్ లోకి తీసుకురాగలం, ట్రాక్ లోకి తీసుకురాగలం. సార్ ఒకటి మీరు చెప్పింది చాలా కరెక్ట్. మాలాంటి వాళ్ళందరం కూడా మేము అవగాహన క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మేము ఎవరికి అమ్ముడు పోకుండా వెన్ ఎవర్ వి టాక్ డిఫరెంట్ అనలైజ్ చేసి మేము మాట్లాడి చెప్తాం. కాబట్టి ఎందుకంటే రియల్ ఎస్టేట్ అన్నది ఏంటంటే మనకి ఆ రియాలిటీ క్లోజ్ గా ఉండి అందరికి నమ్మకం కలిగిస్తేనే దీనికి ఫ్యూచర్ ఉందండి. భవిష్యత్తు కావాలి మనకి, తెలంగాణకి భవిష్యత్తు కావాలి, రియల్ ఎస్టేట్ కి డెవలప్మెంట్ కి భవిష్యత్తు కావాలి. కాబట్టి మేము ఖచ్చితంగా గట్టిగా చెప్తున్నాం అనమాట. ప్రతి వీడియోలో కూడా మీరు చూడొచ్చు అప్రూవల్స్ ఉన్నాయా లేదా, ప్రమోటర్స్ ఎలాంటి వాడు, ఇవన్నీ చూసుకోమని చెప్తున్నాం. కానీ మరి ఏమవుతుందండి, సామాన్య మానవుడు టెంప్ట్ అవుతున్నాడు. మనం ఏం చేస్తాం దానికి? షుగర్ కోటెడ్ ఆఫర్స్ కి అట్రాక్ట్ అవుతున్నారు. యు ఆర్ రైట్. షుగర్ కోటెడ్ ఆఫర్స్ కి అట్రాక్ట్ అవుతున్నారు. అది బోత్ సైడ్స్ నుంచి ప్రివెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అందరం కలిసి కన్స్యూమర్ రెస్పాన్సిబిలిటీ లేదండి చెప్పట్లేదు. బట్ యాజ్ బ్యాంకర్ గా బిల్డర్స్, కన్స్యూమర్స్, మనలాంటి మీలాంటి సోషలిస్టులు, మామూలుగా యాక్టివిస్టులు అందరూ కూడా కలిసి చేద్దాం. అది ఇప్పుడు చాలా వరకు కంట్రోల్ అయింది, ఇంకా కూడా చేద్దామండి. ఇది మనందరి బాధ్యత. తెలంగాణ పేరు నిలబెట్టాల్సిన బాధ్యత మనదే. అందువల్ల అంతే తప్ప నాట్ టు అఫెండ్ ఎనీవన్. ఓకేనా? అవునండి. చైత్ర గారు, ఇప్పుడు చూసుకుంటే యూత్ స్పెండింగ్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళ నుంచి లగ్జరీ ప్రాజెక్ట్స్ కావచ్చు, హై ఎండ్ ప్రాజెక్ట్స్ కి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? సో మేము చూసిన దాన్ని బట్టి అయితే యూత్ అనేది చాలా ఇన్ఫార్మ్డ్ గా ఉన్నారండి. సో ఇప్పుడు ఎవరికైనా, ఇప్పుడు మన సోషల్ మీడియా ఇన్ఫర్మేషన్ కానీ, ఏఐ కానీ, చాలా ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ అవైలబుల్ ఉంటుంది. సో ఎవరైతే ఒక
కష్టపడి ఆ అమౌంట్ అనేది దేంట్లో ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఆలోచిస్తున్నారు. ఎస్, కొంతమంది తొందరగా అదయ్యే ఛాన్స్ ఉంది, కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వేర్ సేయింగ్ ఇప్పుడు కస్టమర్స్ మా దగ్గర కొనడానికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర చాలా డేటా ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మాకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. ఆ పర్టికులర్ ఆ ఏరియాలో ఎలా ఉన్నాయి ప్రైజెస్, ఎవరేం చెప్తున్నారు, సో చాలా ఇన్ఫార్మ్డ్ గా ఉన్నారు. అండ్ లగ్జరీ బయింగ్ అనే వచ్చేవరకు ఆ కేటగిరీ అనేది యూత్ అనేది మోర్ టువర్డ్స్ మిడ్ టు అప్పర్ మిడ్ వరకు కనిపిస్తుంది. సేల్ బయింగ్ అనేది అరౌండ్ 2 crores వరకు కూడా చూస్తున్నాం ప్రైజెస్ కొనే వరకు. కానీ అబవ్ అనేది మార్కెట్ వెరీ డిఫరెంట్ అండి. అది అల్ట్రా హై నెట్వర్త్ కానీ హై నెట్వర్త్ కానీ వెరీ డిఫరెంట్ మార్కెట్. యూత్ అని చెప్పలేము, అది డిఫరెంట్ మార్కెట్. రైట్ అండి. రవికుమార్ గారు, సరే మన సిటీ రియల్ ఎస్టేట్ మార్కెట్కి పోస్ట్ పెయిడ్ హోమ్స్ ఒక బూమ్ అనుకోవచ్చా ముందు? చెప్పండి, ఏం కావాలి? పోస్ట్ పెయిడ్ హోమ్స్ కాన్సెప్ట్ ఎట్లా మన రియల్ ఎస్టేట్కి ఇంధనం లాగా మారుతుందంటారా ఎట్లా? అంటే యాక్చువల్ రాబోయే కాలంలో దీనికి చాలా పికప్ ఉందండి. అందువల్ల నేనేంటంటే పోస్ట్ పెయిడ్ హోమ్స్ ఒక రకంగా సేఫర్ కదండి. అందువల్ల దీనికి డిమాండ్ ఆదరణ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ తను చెప్పినట్టుగా చాలా కరెక్ట్ గా పాయింట్ అవుట్ చేశారు. అప్ టు 2 crores అయితే మార్కెట్ బాగుందండి. 2 crores అబౌవ్ వచ్చి లగ్జరీ హోమ్స్ కి అది డిఫరెంట్ కాన్సెప్ట్ ఆల్ టుగెదర్. వాళ్ళు కొంతమంది అసలు డబ్బులకి లెక్క లేకుండా అల్ట్రా హెచ్ఎన్ఐ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూనే పోతున్నారు. అది అల్ట్రా హెచ్ఎన్ఐ లగ్జరీ హోమ్స్. రైట్ అండి. శ్రీనివాసరావు గారు, యా మన 16,000 ఎస్ఎఫ్టీ కూడా ఉంది మనకి హైదరాబాద్, మీకు తెలుసు అందరికి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. అట్లాంటి అపార్ట్మెంట్స్ కొనేవాళ్ళు, అలాంటి ఎఫర్ట్ చేసేవాళ్ళు వాళ్ళు ఆలోచించరండి. వాళ్ళు దే ఆర్ ఫర్ అంటే లివింగ్ దేర్ లైఫ్, అంటే యూ లివ్ ఓన్లీ వన్స్ అన్న కాన్సెప్ట్ తోటి దే ఆర్ ఇన్వెస్టింగ్ లైక్ ఎనీథింగ్. రైట్ సార్. శ్రీనివాసరావు గారు, ఈ పోస్ట్ పెయిడ్ హోమ్స్ బై చేసే ముందు చైత్ర గారు చెప్పినట్టు ఎట్లా కస్టమర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అది ఇందాక రవికుమార్ గారు ఏదైనా ఆఫర్ అయినా నేను కూడా మెన్షన్ చేశాను, రవికుమార్ గారు కూడా మెన్షన్ చేశారు. పోస్ట్ పెయిడ్ హోమ్ అనేది ఏమి లేదు, వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఎ పోస్ట్ పెయిడ్. అదేంటంటే ప్రీ ఈఎంఐ స్కీమ్. అది కూడా ప్రోగ్రెస్ లింక్డ్ ప్లానే తీసుకునేది కస్టమర్. అక్కడ ఓన్లీ బిల్డర్ ఈస్ ఫెసిలిటేటింగ్ టు బేర్ దట్ ఇంట్రెస్ట్ టిల్ ద హ్యాండ్ ఓవర్. ఆ ఈఎంఐ బర్డెన్ లేకుండా, ఎందుకంటే ఇది రెండు పేజీ కష్టం కాబట్టి ఆ ఫెసిలిటేట్ చేస్తున్నారు బిల్డర్. బిల్డర్ కూడా ఎంతవరకు వాళ్ళు కట్టే దాంట్లో సర్టెన్ పర్సెంటేజ్ అలా అమ్ముతున్నారు. అవి కూడా ఫ్యూ బిల్డర్స్. ఎందుకు వాళ్ళ వర్కింగ్ క్యాపిటల్ నీడ్స్ సాటిస్ఫై చేయటం, ఎందుకంటే బుకింగ్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి, అలాగే కస్టమర్ కి బర్డెన్ లేకుండా ఉంటుంది కాబట్టి. ఏదైనా ఒక ఫ్లాట్ బయ్యర్ తీసుకునేటప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్ కేపబిలిటీని బట్టి, అవైలబిలిటీని బట్టి, హోమ్ రిక్వైర్మెంట్ని బట్టి ప్రీ ఈఎంఐ ఆఫర్కి వెళ్ళాలా లేకపోతే రెగ్యులర్ ఈఎంఐ ఆఫర్కి వెళ్ళాలా అనేది ఆధారపడి ఉంటుంది. వాళ్ళ సిచ్యువేషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. రైట్ అండి. చైత్ర గారు, ఇప్పుడు అఫోర్డబుల్ హౌసింగ్ ఇంకా కొంచెం పెరగాల్సిన అవసరం ఉంది. సో ఒక సగటు వ్యక్తి డ్రీమ్ హోమ్ను సొంతం చేసుకోవాలంటే ఎలాంటి ఏరియాస్కి వెళ్ళాలంటారు? ఇప్పుడు ఎలా అఫోర్డబుల్ హౌసింగ్ అందుబాటులో ఉందా? సో డెఫినెట్ గా మనకు హైదరాబాద్ వచ్చేసి మన కనెక్టివిటీ కానీ మన యాక్సెసిబిలిటీ కానీ రెండూ ఉన్నాయి కాబట్టి, సో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే, మనము ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ గచ్చిబౌలి కానీ రీచ్ అవ్వాలంటే మనము తుక్కుగూడ నుంచి అదే టైంలో రీచ్ అవ్వచ్చు, జూబ్లీ హిల్స్ నుంచి అదే టైంలో రీచ్ అవ్వచ్చు. సో రెండు అనేది డిఫరెంట్ ప్రైస్ పాకెట్స్. సో ఒక కస్టమర్ అనేది ఇప్పుడు యూత్ కానీ ఎవరన్నా కొనాలనుకున్నప్పుడు వాళ్ళు ఇవి దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటి, మన బడ్జెట్ ఎంత ఉంది, మనం సేఫ్ గా ఎంత పెట్టగలుగుతాము, మనం ఎక్కువ ట్రబుల్లో ఉండకుండా, అండ్ మనకి ఎంత ట్రావెల్ చేయగలుగుతాము, ఇవన్నీ కాన్సెప్ట్స్ ని ఆలోచించినప్పుడు చాలా ఆప్షన్స్ ఓపెన్ అవుతాయండి. హైదరాబాద్ ఏరియా మనకు యాక్సెసిబిలిటీ వల్ల చాలా పాకెట్స్ ఉన్నాయి. సో ఆ డిసిషన్ అనేది మనకు రీసెర్చ్ ఉంది కాబట్టి, చాలా ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ ఉంది కాబట్టి, చూసుకొని డిఫరెంట్ ఏరియాస్ లో తీసుకునే స్కోప్ ఉంది. సో కస్టమర్స్ కి ఆప్షన్స్ ఉన్నాయి అండ్ యాక్సెసిబిలిటీ ఉంది కాబట్టి డెఫినెట్ గా అడ్వాంటేజ్ లో ఉన్నారు. అండ్ మనకి ఇప్పుడు రీసెర్చ్ చేసుకొని దే కెన్ గో హెడ్. రైట్ అండి. చివరిగా రవికుమార్ గారు, వన్ వర్డ్ క్లోజ్ చేయండి సార్. మీరు కస్టమర్స్కి ఎట్లాంటి సజెషన్ ఇస్తారు? చైత్ర గారు చెప్పినట్టు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఆఫర్స్ ఉన్నాయి. సో వైజ్గా వాళ్ళు ఎట్లా బిహేవ్ చేయాలంటారు? రవికుమార్ గారు అందుబాటులో లేరు. శ్రీనివాసరావు గారు, జస్ట్ ఇన్ ఎ వర్డ్ కంక్లూడ్ చేయండి సార్. కస్టమర్ యాజ్ చైత్ర సెడ్, వాళ్ళ బడ్జెట్ ని బట్టి లొకాలిటీని సెలెక్ట్ చేసుకుని, ప్రాజెక్ట్ ని సెలెక్ట్ చేసుకుని, బిల్డర్ ని సెలెక్ట్ చేసుకుని సింపుల్ గా డెసిషన్ తీసుకోవచ్చు. రైట్ అండి. రైట్ సార్, ఆడిబుల్ అండి? చెప్పండి సార్.
Just one word conclude చేయండి. One word లో. చైత్ర గారు ఓన్లీ 1 మినిట్. చైత్ర గారు చెప్పిన దానికి అంతా కరెక్ట్. తుక్కుగూడ సైడ్ మనకి తుక్కుగూడ సైడ్ మనకి ఏ రకమైన కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ లేవు, స్కూల్స్ అయితే ఉన్నాయి. అందువల్ల దట్ ఈస్ ఓన్లీ డ్రాబ్యాక్ దట్ సైడ్ అన్నమాట. లేకపోతే చక్కగా కనెక్టివిటీ బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ఎక్కడైనా శ్రీశైలం హైవే, బెంగళూరు హైవే ఎక్కడైనా కూడా ఇన్వెస్ట్ చేస్తారు. ఓన్లీ అది కొంచెం వెయిట్ చేస్తున్నారు అంతే. రైట్ సార్, ఇది చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ కానీ మనకి సమయం తక్కువ ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ చైత్ర గారు, అట్లాగే శ్రీనివాసరావు గారు, రవికుమార్ గారు, మీ విలువైన సమయం ఇచ్చి మాతో జాయిన్ అయినందుకు. ఇది వాళ్ళ బిజినెస్ పల్స్ ఇంటరాక్షన్. చూస్తూనే ఉండండి HM TV.